టు న్యూ బ్లాగ్. ఇప్పుడైతే మనం నాంపల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం గాయస్. నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళేదారి గాయస్. ఇక్కడైతే పాము కనిపిస్తుంది గాయస్, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం గాయస్. ఇక్కడ ఇంకైతే చాలా ఒక 10 minutes 20 minutes దాకా పట్టింది గాయస్. ఇప్పుడైతే చూడండి గాయస్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ నుంచి చాలా బాగుంది కదా గాయస్. ఇప్పుడైతే మనం మీదికి ఎక్కేసాం గాయస్. మీదికి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి గాయస్, లొకేషన్ అయితే చాలా బాగుంది. నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గాయస్. మనం ఇప్పుడైతే నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే చూడండి గాయస్, లోపలికి వెళ్ళి మీకోసం ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఇప్పుడైతే మేము. దాని తర్వాత లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. ఇప్పుడైతే మేము గుడి లోపలికి వెళ్దామని వెళ్తున్నాం గాయస్. ఇక్కడైతే చూడండి గాయస్, గుడి అయితే ఇక్కడైతే కెమెరా అలౌట్ ఉందో లేదో తెలియదు గాయస్, కానీ మీకోసం అయితే తీస్తున్నా గాయస్. కెమెరా అయితే రికార్డింగ్ చేస్తున్నా గాయస్, కానీ ఆ అయ్యగారు అయితే వద్దు రికార్డింగ్ చేయొద్దు, డిలీట్ చేయని చెప్పాడు. ఇక్కడైతే మనం పాము లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే అన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడైతే మొత్తం మళ్ళీ అన్నీ పెట్టేశారు, కొన్ని తీసేశారు గాయస్. ఇక్కడ నుంచి అయితే అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. ఇక్కడి వరకు లాస్ట్ అని మళ్ళీ ఇక్కడ తీసుకోరాదు. ఇక్కడైతే మేము తాళ్ళల్లా ఎల్లమ్మ అని ఒక గుడికి వచ్చేసాం గాయస్, నాంపల్లిలోనే. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడైతే గుడి బంద్ ఉంది గాయస్, కానీ మీకోసం చూపిస్తున్నా చూడండి గాయస్. బ్యూటిఫుల్గా ఉంది గాయస్ టెంపుల్ అయితే. గాయస్ మీకోసం ఇన్ని చేస్తున్నా గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.